వీడియో ఉంది మా దగ్గర. ఏంది నిజంగా అవుతుందా? లేదు, మీరు నోటుకొచ్చింది అలా వాడితే ఎట్లుంటుంది చెప్పు. తెలియదే కానీ కాదు. అవును, పర్లేదు కానీ అట్లా వాడకండి. మేము ఏం చేస్తున్నాం ముందు తెలుసుకోండి, తర్వాత అనండి మాటలు. అయితే మనం మన స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో. నేనైతే కొట్టించుకోవాలనుకుంటలే, నేను హెల్మెట్ పెట్టుకున్నాను అనమాట. చూడండి మొత్తం నీట్ అండ్ క్లీన్, ఫుల్ డిచ్కు. ఇప్పుడు దగ్గర 3 కెమెరాలు ఉన్నాయి మన దగ్గర. సో ఒక్కని కూడా రియాక్షన్ అయితే మిస్ అయితే అవ్వదు. హాయ్. అరే రే రే ఇంకోటి దగ్గరికి వచ్చేసినాం రా. ధైర్యం ఉండాలా. బ్యాక్ సైడ్ ఆపండి రా. అరే పారా బా పాపా బ్యాక్ సైడ్ పాపా. వెళ్ళి పిచ్చి బొరాన్. खत्म टाटा बाय बाय गुड बाय गया अरे వేరే లెవెల్ రా ఇది మాత్రం. అరే లోపలికి వెళ్ళి కూర్చుని మరి తాగంప. అరే ధైర్యం ఉంది ఆ లోపల కూర్చుని తాగే. ఏమనుకున్నావు, నీకు అర్థమైతలే. ఆడు మనకన్నా ఎక్కువ పద పా కూర్చుందాం పా. ఇంకా అరే కూర్చోరా ఆడ కూర్చో. అన్న 4 కాఫీలు అన్న. యాక్సిడెంట్ అయింది పొద్దున. ఇంటికి పోతే తంటారని రాంగ్ రూట్ లో కరెక్ట్ గానే పోతున్నా. రాంగ్ రూట్ లో కరెక్ట్ గా ఎట్లా పోతున్నావురా నువ్వు? రాంగ్ రూట్ లో కరెక్ట్ పోతుందంట వాడు. చెప్పండి సార్, ఎట్లా అయింది మీకు యాక్సిడెంట్? కరెక్ట్ గానే వస్తున్నా. రాంగ్ రూట్ లో కరెక్ట్ గా వస్తుండట. కొద్దిగా తాగేసి వస్తున్నా. కొద్దిగా తాగేసి వస్తారు. తాగకుండా వచ్చిండు. నాకు హెల్మెట్ కూడా లేదు. అతను హెల్మెట్ పెట్టుకొచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసిన తీరా. చెప్పు. నొప్పిలేస్తుందా? సరే చెప్పు. ఎముకలు 200 ఇరిగిపోయినాయి. అరే ఎన్ని ఎముకలు ఉంటారా మనకి? 206. 6 వదిలేసి అన్ని ఇరిగిపోయినాయంట. స్కల్లో 3 చోట్ల డ్యామేజ్ అయింది. బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ పైన షీల్డ్ పగిలింది. షీల్డ్ పగిలిందా? అరే రియాక్షన్ మాత్రం అల్టిమేట్ రా ఇక్కడ. క్రేజీ. ఇందాక కూడా ఆపినప్పుడు అందరు వచ్చేసారు. అన్నా ఎట్లా అనిపి రియల్ అనిపిస్తుందా? అడిగిండు కూడా అది రియల్ కాదు. ఏం లేదు బాబా. రైడర్ అందుకే మెల్ల నడపరా అంటే మెల్ల నడపవు. అయిపోయింది గాయస్ మన బండిలో. లైట్ డక్క కొడదాం పా. పద
అయ్యా ఏ బాబు తీసునా అయ్యా పాస్ అవ్వగానే జా అరే పెట్రోల్ బంక్లో హల్చల్ ఉంటుందిరా. యూట్యూబర్ అరే లాస్ట్ కూర పిచ్చి బురాన్. అరే అక్కడ వాళ్ళు ఫోటో తీసుకునేప్పుడు తీసుకోవాల్సిందిరా నువ్వు. ఎవరు తీసుకుని ఫోటో? వాళ్ళు తీసుకున్నారు. ఎవరు వాళ్ళు నేనా? ముందుకు రా, నువ్వు వెళ్ళు పక్క. అది చూడు అరే. సో గైస్ మీకు అర్థమై ఉంటుంది వాళ్ళు ఏమంటున్నారు. అసలు ఏంటంటే మేము నార్మల్గా పబ్లిక్ రియాక్షన్ అయితే తీసుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే క్లియర్గా చెప్తాను, అట్లా వీళ్ళకి నిజంగానే యాక్సిడెంట్ అయిపోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది మొత్తము నా గోప్రో మైక్ క్యాప్చర్ చేసి ఉండాలి, కానీ అసలు గోప్రో మైక్ క్యాప్చర్ చేయలేదు. అదొకటి ప్రాబ్లం అయిపోయింది అనమాట. చూడొచ్చు నా వాయిస్, నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పడానికి. ఎందుకంటే మేము తర్వాత వెళ్ళి వాళ్ళని తిట్టబోతున్నాము, మళ్ళీ మీకు రాంగ్గా కన్వే అవుతుంది. అసలు మమ్మల్ని అనాల్సిన పని ఏందని మేము వెళ్ళైతే అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే మేము ఏం చేయలేదు వాళ్ళకి, మా పని మేము చూసుకుంటున్నాము. మేము ఒక పర్పస్ మీద అయితే ఈ వీడియో తీసుకుంటున్నాము. సో వాళ్ళకి ఏం తెలియకుండా అయితే చాలా రాంగ్గా మాట్లాడారు, అండ్ అలానే అక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా రాంగ్గా కన్వే చేశారు. అందుకే మాకు కొంచెం కోపం వచ్చింది. సో అక్కడ నుంచి మేమంతా మాట్లాడుకున్నాం అనమాట. నేను షఫియాడు ఇంకా మేమంతా కలిసి మాట్లాడుకుని వెళ్ళి అడగాలని అయితే డిసైడ్ అయినాం. ఎందుకంటే మాకు అది కరెక్ట్గా అనిపించలేదు, అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా వెరైటీగా చూస్తున్నారు అనమాట. మాకు అది మంచిగా అనిపించలేదు. సో వెళ్ళి అడుగుదామని డిసైడ్ అయినాము. నెక్స్ట్ క్లిప్ అయితే చూడండి. రండి ఇట్రా. ఏమైంది? వాళ్ళ అక్కని కాదు, వాళ్ళ అమ్మని తోలుకొచ్చుకోమాను. ఏదో అంటుంది ఇందాక, అదేదో అంటుంది ఇందాక. ఎస్కేప్ అవుతారు కదరా. ఇట్రారా వంశీ, ఇట్రారా అడుగుదాం దా. ఆగు, ఆగండి. ఇందాకేదో అంటారు, వీడియో ఉంది. అరే మేము ఏం తెలుసా, మేము ఏం చేస్తున్నామో తెలుసా మీకు? మరి ఎందుకు నోటికొచ్చిన మాటలు వాగుతారు? వీడియో ఉంది మా దగ్గర. ఏంది నిజంగా అవుతుందా? ఏం చేస్తున్నామో తెలుసా? హెల్మెట్ పెట్టుకోని వాళ్ళు, సేఫ్టీ గేర్ వేసుకొని వాళ్ళు అట్లా నడిపితే అట్లా అవుతుంది అని అంటున్నాం. మీరు నోటికొచ్చింది అలా వాగితే ఎట్లుంటది? అరే వీడియో తీయమను. అరే అని విలువరా, వీడియో ఉంది తీసుకురా మనం. అరే వీడియో ఉంది, వీడియోది లేదు. మీరు నోటుకొచ్చింది అలా వాగితే ఎట్లుంటది చెప్పు? తెలియదే కానీ కాదు, అది బ్లడ్ కాదు. చెప్పండి, అది ఏం పద్ధతి చెప్పండి. తెలియదు కాదక్క, నోరు పడేసుకోవద్దు. నోరు పడేసుకుంటే మాట మళ్ళా రాదు. మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అట్లా అవుతుంది. రియల్ బ్లడ్ కాదని గట్టి కొరుతురు. వాళ్ళకి అవసరమా వాళ్ళకి? రోడ్డు మీద గట్టి కొరుతుంటే ఎవరు అందరూ చూసి ఏంది మేమే పక్కన వాళ్ళు నొరిపిస్తారు. మీకు తెలియదు మేము ఎందుకు చేస్తున్నామో తెలియదు మీకు.
తెలియకుండా నోటుకొచ్చింది అలా వాగితే ఎట్లుంటుంది మాకు? సారీ అన్న మీరేం చెప్పండి. సారీ అన్న ఏమనుకో. పర్లేదు కానీ అట్లా వాడకండి. మేము ఏం చేస్తున్నాం ముందు తెలుసుకోండి, తర్వాత అనండి మాటలు. అందరు మా లెక్క ఉండరు, అర్థం చేసుకోండి. వచ్చి మాట్లాడారు అందరూ. ఓకే దారా